హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఆఫ్టర్నూన్ అయినా పోస్ట్ చేస్తా, లేకపోతే యాజ్ యూజువల్ 10 అయినా పోస్ట్ చేస్తా. నాకు ఎగ్జాక్ట్గా తెలియడం లేదు. డ్యూ టు కొంచెం హెక్టిక్ షెడ్యూల్ నడుస్తుంది లైఫ్లో. మీన్స్ ఈ వీడియో తీస్తున్న రోజుటి నుంచి నా స్లో లైఫ్ మీన్స్ స్లో మార్నింగ్ని అలవాటు చేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను ఎర్లీగానే లేస్తాను, లైక్ 4 to 5 మధ్యలో. తర్వాత నా డైలీ రొటీన్ని స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడున్న సొసైటీ ఆర్ ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరూ టైం బీయింగ్ అయిపోతున్నారు కదా, లైక్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ టైం. సో నాకెందుకు అలా ఒక మిషన్ లాగా పనిచేయాలని అనిపిస్తలేదు. సో ఓన్లీ నా లైఫ్ని అట్లీస్ట్ మార్నింగ్స్ అయినా కొంచెం సూతింగ్గా అండ్ పీస్ఫుల్గా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఒక ప్లాన్ వేసుకున్నాను. చూడాలి ఎంతవరకు వర్క్ అవుతుంది అని. సో యాజ్ యూజువల్ ఎవ్రీడే మార్నింగ్స్ నేను ఒక 2.5 months ఇంకా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. లైక్ ఒక మెడిసిన్లా పనిచేస్తుంది యోగా నా లైఫ్లో. సూన్ దీని గురించి నేను వీడియో చేస్తాను. కిచెన్లోకి ఎంటర్ అయిన వెంటనే నేను ఇలా స్టవ్ వెలిగించేకి ముందు అగ్నిదేవుడి మంత్రం చదువుకొని స్టవ్ ఆన్ చేస్తాను. సో దట్ అగ్నిదేవుణ్ణి మనం మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు మీనింగ్. ఇక్కడ మంత్రం నేను టైప్ చేశాను. మన లైఫ్లో చాలా వరకు మనం చేంజ్ చేయలేము. అట్లీస్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ మన వల్ల అయినంత మనం చేంజ్ అవ్వచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత నేను యాజ్ యూజువల్ నా కిచెన్లో వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ చాలా వీడియోస్లో చెప్పాను, 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటా. సో దట్ మన టాక్సిన్స్ బయటికి వెళ్ళడానికి హెల్ప్ అవుతాయి. నాట్ ఓన్లీ ఫర్ మీ, నేను ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి హాట్ వాటర్ ఇస్తాను మార్నింగ్. అది ఒక రిచువల్ లాగానే ఫాలో అవుతున్నాం అన్నమాట. సో నా యోగా కూడా కంప్లీట్ చేసుకున్న. ఇక్కడ అరౌండ్ 6 అలా అయింది టైం. ఒక చేతిలో బుక్ పట్టుకొని ఇంకొక సైడ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంకొక చేతిలో, అండ్ లుక్ ఎట్ ద ప్లాంట్స్, ఆ ఫ్రెష్ ఎయిర్ కావచ్చు, ఆ పీస్ఫుల్ మార్నింగ్, ఆ సన్ రైజ్, ఆ బర్డ్స్, ఇవన్నీ చూస్తుంటే నాకు మంచి వైబ్ అనిపించింది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఒక బుక్ చదువుతున్నా, ఎస్ఎల్ భైరప్ప వాళ్ళది ఆవరణ అని. ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఇష్టమవుతుంది. అండ్ ఆల్సో చాలా లాంగ్వేజెస్లో ఇది ట్రాన్స్లేట్ అయింది. డెఫినెట్గా తెలుగులో కూడా మీకు దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ బుక్ ఏంటంటే టోటలీ హిస్టరీ గురించి అండ్ ఒక విమెన్ గురించి. తను ఇలా ప్రేమించిన వాళ్ళ కోసం తన మతాన్ని వదులుకొని ఇంకొక మతంలోకి షిఫ్ట్ అయింది. తర్వాత తన తండ్రి కోసం ఆ మతాన్ని వదిలేసి తన తండ్రి కోసం అన్నీ వదిలేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. లైక్ చాలా ఇన్ డీటెయిల్ ఉంది. అండ్ ఆల్సో కొన్ని ఎంపైర్స్ గురించి, కొన్ని కింగ్డమ్స్ మన హిందుత్వాన్ని ఎలా నాశనం చేశాయి అనే దాని గురించి చాలా వరకు ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి, సో దట్ కామెంట్ చేస్తే నేను ఈ బుక్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఇంట్లో అందరికీ వేడి నీళ్ళు ఇవ్వడానికి హాట్ వాటర్ పెట్టాను. అండ్ ఇక్కడ గంజికి నేను మిల్లెట్స్ నానబెట్టి పెట్టాను. లైక్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ ఏదున్నా ఈవినింగ్ మీన్స్ నైట్ పడుకునేటప్పుడు ఒక 10 minutes టైం ఇస్తే చాలు, డెఫినెట్గా మన మార్నింగ్స్ చాలా వరకు హడావిడి తగ్గుతుంది. అండ్ ఇక్కడ గంజికి పెట్టేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. నైట్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. మీన్స్ ఏ వెజిటేబుల్ ఎక్కువ టైం తీసుకుంటే ఆ వెజిటేబుల్ని మాత్రమే కట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఆ బుక్ గురించి కొంచెం క్వశ్చన్స్ రైజ్ చేస్తాను. లైక్ నా మైండ్లో జరిగిన క్వశ్చన్స్ ఇవి. ఎందుకు మన హిందుత్వం గురించి ఇలా జరిగింది? అండ్ అప్పట్లో మన రాజులకి ఎందుకు ఇలా అవ్వాలి? అంటే మన రాజుల్లో యూనిటీ లేదనా? అదర్వైజ్ మనకన్నా మీన్స్ మన రాజుల కన్నా ఇంకా వేరే రాజులు అంత పవర్ఫుల్లా? ఇలా చాలా వరకు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అండ్ ఆల్సో విమెన్గా తను ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అంటే
ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు తను బుక్స్ రెఫర్ చేసి ఒక బుక్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ దాన్ని ప్రింట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసే టైంకి లైక్ ఎవ్రీవన్ అపోజ్ చేస్తారు తనని. ఆ టైంలో తను తీసుకున్న డిసిషన్స్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, లైక్ మాటలో ఎక్స్‌ప్రెస్ అయితే డెఫినిట్‌గా చేయలేను. ఎవరికైనా ఆవరణ తెలుగులో దొరికితే ప్లీజ్ ఒక్కసారి చదివి చూడండి. మీలో ఎవరైనా బుక్ లవర్స్ ఉంటే. లైక్ ప్రతి ఒక్కరును ఇష్టపడతారు. అండ్ మన హిస్టరీ గురించి తెలుస్తుంది. మన హిందుత్వం కోసం మనం అంటే మన పూర్వీకులు తీసుకున్న ఛాలెంజెస్ గురించి తెలుస్తుంది. అండ్ ఆ బుక్‌లో అయోధ్య గురించి కూడాను టాపిక్స్ రైజ్ అయ్యాయి. ఆహ్, బై గాడ్స్ గ్రేస్ మనకిప్పుడు అయోధ్య రామ మందిరం అయింది గానీ, అప్పట్లో వాటెవర్ హ్యాపెండ్ ఆ బుక్‌లో మెన్షన్ అయింది. అండ్ ఆల్సో ఆహ్, కొన్ని అంటే అయోధ్య రామ మందిరం గురించి డిస్కషన్స్ నడుస్తున్నప్పుడు ఈ బుక్‌లో ఉన్న ఆ పేజ్ నంబర్స్‌ని కూడా అప్పుడు మెన్షన్ చేశారు. నేను న్యూస్‌లో చూసాను. సో, ఎవరికైనా డెఫినిట్‌గా నచ్చొచ్చు అని చెప్తున్నా అంతే. అండ్ ఇక్కడైతే నేను వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నా క్లే పాట్‌లోనే. ఈ క్లే పాట్ సీజనింగ్స్ ఎవరికైనా అంటే ఎలా చేసుకోవాలి అని డౌట్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ దాని గురించి వీడియో పెడతాను. అప్పుడప్పుడు మాత్రమే నేను ఇలా క్లే పాట్‌లో చేస్తా. ఎవ్రీడే అస్సలు కుదరదు నాకు. ఎందుకంటే మార్నింగ్స్ కొంచెం హడావిడి ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను నా టైమింగ్ చేంజ్ అయింది. లైక్ ఇన్నాళ్ళు అయితే 10కి అలా వెళ్ళేదాన్ని ఆఫీస్‌కి. బట్ ఐ హావ్ టు గో. అంటే ఇంట్లో ఇప్పుడైతే నేను 8:30కంతా వదలాలి. సో, ఆబ్వియస్‌లీ నాకు ఇంకొంచెం హరీ ఉంటది. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా! ఒక మంచి న్యూస్ షేర్ చేస్తాను అని లాస్ట్ ఒక వీడియోలో. నేనిప్పుడు బీపీఎంగా ఒక బ్రాంచ్ ఆఫీస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాను. లైక్ ఏబీపీఎం టు బీపీఎంగా వెళ్తున్నానిప్పుడు. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మనం మేనిఫెస్ట్ చేసుకుంటే ఏదైనా జరుగుతుంది అని చెప్తారు కదా! అది ఇప్పుడు జరిగింది. నేను లాస్ట్ ఇయర్ నాకు గుర్తుండి ఒక జూలై ఆర్ జూన్‌లో మేనిఫెస్ట్ చేసుకున్నాను. ఏబీఓకి వెళ్ళాలి అని. అండ్ ఇప్పుడైతే అది నిజమైంది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. సో, వర్క్ కూడా బాగా జరుగుతుంది. చూడాలి ఇంకా ఎలా ఉంటుంది అని. జస్ట్ నాకు 2 డేస్ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఈ లోపల రైస్ కూడా పెట్టేసి ఇక్కడ మిషన్‌లో వాషింగ్‌కి వేసేస్తున్నాను. అండ్ ఆల్సో కొంచెం బెడ్ కూడా సెట్ చేసేస్తున్నాను. ఇవన్నీ వర్క్స్ కూడా రిషి 7:25కి వచ్చేస్తారు. ఈ లోపల చేసేస్తున్నా. 6-8 ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కంపల్సరీ నేనిప్పుడు 8:30కి ఇల్లు వదలాలన్నమాట. అండ్ గంజి కూడాను వేసి సర్వ్ చేసేస్తున్నాను. అండ్ ఎంత హడావిడి ఉన్నా కూడా మార్నింగ్ యోగా తప్పడం లేదు. ఫైనల్లీ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా వచ్చిందని. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. అండ్ మైల్డ్ మసాలాస్ వేశాను. లైక్ స్పైసెస్ ఏది కూడా యాడ్ చేయలేదు. రిషి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసి రిషికి తినడానికి ఫుడ్ ఇచ్చేసి తర్వాత నేను యాజ్ యూజువల్ నా బ్యాక్ టు రొటీన్ మీన్స్ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇలా నా డే పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది. లైక్ ఇవన్నీ నేను 4కి లేచాననుకుంటా. 4-8 మధ్యలో నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి యాజ్ యూజువల్ నేను నా పీస్‌ఫుల్ మార్నింగ్ రొటీన్‌ని సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేసేసాను. సో, మీకు గనక ఎవరైనా ఫేవరెట్ రైటర్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఆల్సో వాళ్ళ బుక్ కూడా మెన్షన్ చేయండి. వీలైతే నేను తెలుగు బుక్స్ కూడా చదవడానికి ట్రై చేస్తాను. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.